నారాయణపేట జిల్లా మరి మక్తల్ కొడంగల్ ప్రాంతానికి ఒక శుభసూచకమైనటువంటి వార్త వినడం జరిగింది. మరి 60 సంవత్సరాల ఆకాంక్ష అనేది ఈ యొక్క నారాయణపేట 69 జీవో కోసం ఎంతో పోరాటాలు చేసి మరి మనమంతా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఆ కళ నెరవేరడం జరిగింది. పాలమూరు జిల్లాలో పల్లెర్లు మొలిచే ఈ పాలమూరు జిల్లాలో ఈరోజు సిరులు పండే అవకాశం ఈరోజు నారాయణపేట జిల్లాకు మరి కొడంగల్ ప్రాంతానికి మక్తల్ ప్రాంతానికి రావడం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక పండుగ లాంటి ఈ వాతావరణాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా యందు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క 69 జీవో అమలు చేస్తూ వెంటనే పనులు ప్రారంభించడానికి ఈ ప్రాంతం యొక్క స్థితిగతులు తెలిసి మన జిల్లా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అవకాశాన్ని మా రైతుల కోసం ఈ యొక్క బడ్జెట్ కూడా కేటాయించడం చాలా శుభసూచకంగా భావిస్తూ వాళ్ళు ఎంతో కష్టపడి మొన్ననే గెలిచినటువంటి మన ప్రియతమ డైనామిక్ ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల మరి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారి వల్ల మరి రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ ప్రాంతానికి ఈ శుభసూచకం రావడం చాలా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతము మరి వలసలకు గురి అయి మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కడో వలసలు పోయి కనీసం ఉపాధి కోసం కూడా నోచుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క ఇంత బడ్జెట్ కేటాయించి మరి ఎత్తిపోతల పథకం రావడం చాలా అదృష్టంగా రైతులు భావిస్తున్నారు. ఈ రోజు పండగ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతము రాబోయే రోజులు ఈ ప్రాంతము 3 పూలు 6 కాయలు కాయడము చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరూ బాగుపడతారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మరి ముందుకు వస్తారని చెప్పి ఈ ప్రాంతం ముందు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు మంచి అవకాశం వచ్చింది. మరి ఈ ప్రాంతము 1,00,000 ఎకరాలకు నీరు పారబోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో రైతు బాగుపడతారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఇచ్చింది. మనం ఈరోజు గెలిపించుకున్నాం కాబట్టి మనం ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మరి ధనిక రాష్ట్రంగా మరి టీఆర్ఎస్ చేతిలో పెడితే ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చి ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీని వెళ్ళగొట్టడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ పోయిన 2 నెలల లోపలనే మనం ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవడానికి ఆస్కారం లభించింది. మరి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మరి నిధుల నియామకాల పేరు మీద అధికారంలో వచ్చి మరి ఎక్కడో శ్రీశైలంలో ఉన్న నీళ్ళని మరి కాళ్ళకాడ ఉన్న నీళ్ళని నెత్తి మీద తెచ్చి పోస్తా అని చెప్పి ఏదైతే ఆ కేసీఆర్ యొక్క వాగ్దానము తుంగలో తొక్కడం జరిగింది. కేసీఆర్ నమ్మబోయే మాటలు పచ్చిగుడ్డతో గొంతులు కోసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసినటువంటి కేసీఆర్ గారు మరి నీళ్లు కృష్ణా నది మన ప్రాంతం గుండా పోయే నీళ్ళని ఒక 27 కిలోమీటర్ల ఉన్నటువంటి ఈ కృష్ణా నదిని ఈ ప్రాంతానికి నీళ్లు ఇయ్యనటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఓటమికి గురి కావడం ఇదే నిదర్శనంగా భావిస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇంత ఘన విజయం సాధించిందంటే ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం. ఈ యావత్ భారతదేశంలోనే రైతాంగాన్ని కాపాడినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఏ పార్టీలు అయితే ఉన్నాయో రైతుల పట్ల నల్ల చట్టాలు తెచ్చి రైతులను నాశనం చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నావో ఆ పార్టీలు నాశనం కావడం ఖాయం. రాబోయే రోజుల్లో రైతులు ఆ పార్టీల గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే 2014 జూన్ లోపలనే నారాయణపేట కొడంగల్ ఎత్తుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ రోజు గవర్నర్ గారు జీవో 69 ఇవ్వడం జరిగింది. ఆ జీవోకు అనుగుణంగానే ఈరోజు జీవో నంబర్ 14 2,345.50 లక్షల ఈరోజు జయమ్మ చెరువుకు సంగమ విద్యాలయం నుండి ఎత్తుకునే పథకాన్ని ప్రారంభించింది. దాదాపు అందాజ 3 రూపాయలు జయమ్మ చెరువుకు కేటాయించడం జరిగింది. అది ఎంతో అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చాలా గొప్ప చెప్తున్నారు. అభివృద్ధి అంటే ఇది 2 నెలలు ఎలక్షన్ అయ్యి జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత 65 రోజుల లోపలనే 65 రోజుల్లో 69 జీవోని దానికి అనుబంధంగానే 14 జీవో తేవడము ఎంతో గణనీయము, ఎంతో బ్రహ్మాండమైన పని చేయడం ముఖ్యమంత్రి శ్రీహరి గారు కానీ ఎమ్మెల్యే గారు
మా ప్రియతమ నాయకురాలు పన్నికారెడ్డి గారు కానీ ఎంతో కృషి చేసి 65 రోజుల లోపలే ఇంత పెద్ద స్కీమ్ నారాయణపేట తేవడం అనుకుంటే రైతుల్లో మనుషుల లోపల కళ్ళ లోపల చాలా ఆనందాన్ని తెలుస్తుంది. సాగునీరు కాకుండా సాగునీరు ఈ 1,00,000 ఎకరాలకు సాగునీరు, మరి తాగునీరు కూడా నారాయణపేట తాగునీరు కూడా చాలా ఆనందదాయకంగా వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది సంవత్సరం కూడా పూర్తయింది. రైతులు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, హస్తకూర్చి ఓటేయండి. ఇదే గ్రౌండ్లో గతంలో 2005లో చిట్టెం నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజు చిట్టెం నర్సిరెడ్డి గారు జయమ్మ చెరువుకు వాటర్ 69 గురించి ఆయన ఇక్కడ అడగడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏమన్నా అంటే నేను ఎక్కడనే ఉన్న మీటింగ్లో బాగా తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తప్పకుండా మీరు చెప్పినటువంటిది కోరిక నేను అన్ని పరిశీలించి నెరవేర్స్తానని చెప్పడం జరిగింది. 2005 నుంచి ఇది మళ్ళా పాలకులంతా దీన్ని పక్కదో పట్టించి ఈరోజు ఆయన మనమరాలైనటువంటి పన్నికారెడ్డి గారు మరియు అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నారంటే మొన్న మీటింగ్లో వచ్చి నారాయణపేట ఎంతనో నాకు కొడంగల్ అంతే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నట్టని చెప్పి వెంబడే 65 రోజుల్లోనే 69 జీవో 20 సంవత్సరాల నుండి పోరాడినటువంటి జీవోని 65 రోజుల్లోనే ఆ యొక్క పెద్ద మనిషి ఆ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు హర్షించాలి ఆయన గురించి. ఆయన ఈ యొక్క కార్యక్రమం వెంబడే నిన్న జీవో రిలీజ్ చేసి పనులు ప్రారంభించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం పైన నారాయణపేట జిల్లా వాసులకు కొడంగల్ అయితేమి మద్దూరు అయితేమి ఇక్కడ నారాయణపేట వాసులకు అందరికీ కూడా 1,50,000 ఎకరాలకు నీటి పారుదల మరి అలాగే తాగునీటి సమస్య కూడా తీర్చడం జరుగుతుంది. ఈ ఆలస్యం కూడా కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి అయినా ఇంకా త్వరలో ఒక సంవత్సరం లోపలే ఈ యొక్క కార్యక్రమం ఆయన పూర్తి చేసి మనకందరికీ నారాయణపేట జిల్లా వాసులకు అందరికీ కూడా నీరు విడుదల చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఆయన స్పందించడము మన నారాయణపేట ప్రజలను కూడా అదృష్టంగా భావించి మనము హర్షించగలమని నేను కోరుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 69 జీవో ద్వారా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరు ఇవ్వడానికి ఈరోజు ఏదైతే నిర్ణయించినటువంటి నిర్ణయం ఈరోజు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు స్థానిక శాసనసభ్యులైనటువంటి చిట్టెం పన్నికారెడ్డి గారికి మరి మక్కల శాసనసభ్యులైనటువంటి శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అందరికీ కూడా ధన్యవాదాలతో తెలపడం కాకుండా ఎన్నో ఏళ్ల నుండి ఉన్నటువంటి ఏదైతే సాగునీరు కోసం సాగదీస్తూ వచ్చినటువంటి పార్టీలకు ఓట్లేసి గెలిపించడం తప్ప మరి ఆ సమస్య సాల్వ్ కాలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరడం చాలా ఆనందదాయకంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.